హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో రీసెంట్ గా ఓటీటీలోకి రిలీజ్ అయిన తెలుగు మూవీస్ యొక్క రివ్యూస్ చూసి ఆ మూవీస్ లో ఏవి బాగున్నాయి ఏవి బాగలేదు ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే వీడియోని ఎక్కడొక్కటి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తే ఇట్ విల్ బి మోర్ హ్యాపీ. అండ్ లేట్ చేయకుండా ఆ మూవీస్ ఏంటో చూసేద్దాం. అండ్ ఈ వీడియోలో ఎటువంటి స్పాయిలర్స్ అయితే లేవు. రీసెంట్ గా స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన మరో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ కార్తిక మిస్సింగ్ కేస్ 2022లోనే మలయాళం అండ్ తమిళ్లో ఒకేసారి రిలీజ్ అయిన మూవీ యుగి ఇప్పుడు తెలుగు డబ్డ్ వర్షన్ మన ముందుకి ఓటీటీలోకి రావడం అయితే జరిగింది. అయితే ఈ మూవీ చూసాక నా రెస్పాన్స్ అయితే ఇది ఒక హాఫ్ బేక్డ్ క్రైమ్ థ్రిల్లర్ లా అనిపించింది. క్లైమాక్స్ వరకు సస్పెన్స్ అయితే మెయింటైన్ చేసిన ఆ సస్పెన్స్ ని క్రియేట్ చేయడానికి మధ్యలో చాలా బ్లాక్ సీన్స్ అసలు లాజిక్ లేకుండానే ఈజీగా సాగిపోతుంటాయి. ఇవన్నీ పక్కన పెడితే మూవీని ఒక్కసారి అయితే చూడొచ్చు. కార్తిక అని ఒక లేడీ స్టార్టింగ్ లోనే డిప్రెషన్ లో ఉంటుండగానే తన్ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. అయితే ఆ కార్తికని ఎతకడానికి ఒకవైపు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకోవైపు డిటెక్టివ్ ప్రయత్నిస్తూనే ఉంటాయి. అయితే అసలు కార్తిక ఏమైంది, తన్ని ఎవరు కిడ్నాప్ చేశారు, తన పర్సనల్ లైఫ్ లోనే ఏం జరిగింది, ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీని తప్పకుండా చూడాలి. అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ టైప్ ఆఫ్ మూవీస్ ఇష్టపడ్డ వాళ్ళకి ఈ మూవీ వన్ టైం వాచబుల్, మిగిలిన వాళ్ళకి పెద్దగా ఎక్కకపోవచ్చు. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే మీకు ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది. సంతానం నుంచి వచ్చిన డెవిల్స్ నెక్స్ట్ డోర్ అన్న కాన్సెప్ట్ కి సీక్వెల్ గా చాలా మూవీస్ అయితే వచ్చాయి. ఇప్పుడు డెవిల్స్ డబల్ నెక్స్ట్ లెవెల్ అన్న కాన్సెప్ట్ ని మన ముందుకైతే తీసుకొచ్చారు. నేనైతే ఈ మూవీ ఒకటి రెండు రివ్యూస్ అయితే చూసా, వాళ్ళైతే అంత బాగలేదని చెప్పారు. కానీ ఈ మూవీ చూసాక నాకైతే ఒక్కసారి పర్లేదు, బానే ఉంది, టైం పాస్ అయితే పక్కా అయిపోతుంది. కాన్సెప్ట్ గానీ స్క్రీన్ ప్లే అని తీసిన విధానం గానీ మీకు ఫుల్ టైం పాస్, మరీ బోర్ అయితే కొట్టదు. కానీ కొన్ని నవ్వురాలని కామెడీ సీన్స్ అయితే ఇబ్బందికరంగా ఉంటాయి. అవి కానీ స్కిప్ చేయగలిగితే ఈ మూవీ ఉంది. తెలుగు మూవీ రివ్యూవర్స్ వల్ల చాలా ఫ్యామిలీస్ అయితే లాస్ అవుతాయి. అలాంటి లాస్ అయిన ఫ్యామిలీస్ లో ఒకడు దెయ్యంగాడిలా మారిపోతాడు. అలా మూవీ రివ్యూస్ ఇస్తున్న వాళ్ళందరినీ ఫసక్ వేసేస్తుంటాడు అనమాట. అయితే నేనైతే రిలీజ్ మూవీస్ అయితే ఎక్కువ చేయను, ఎందుకంటే నిజంగానే అవి కొన్ని ఫ్యామిలీస్ అయితే బాగా ఇంపాక్ట్ చేస్తాయి. కాబట్టి నేను ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఎక్కువ ఇస్తుంటా. అయితే అలా రివ్యూస్ ఇచ్చిన వాళ్ళందరినీ వేసేస్తుంటాడు. ఇప్పుడు సంతానం వంతు, అదే మన కిస్సా వంతు అండి. కిస్సా అండ్ ఫ్యామిలీని ఈ డెవిల్ గాడు ట్రాప్ వేస్తాడు. అలా ట్రాప్ వేసి ఒక క్రూజ్ లోకి పంపిస్తాడు. ఆ క్రూజ్ లోకి పంపించిన తర్వాత డిఫరెంట్ చాప్టర్స్ లో తను గాని వాళ్ళ ఫ్యామిలీ గాని ఎలా బిహేవ్ చేస్తారు, అయితే కిస్సా వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకోగలిగాడా లేదా, అండ్ ఈ వలయం నుంచి బయటపడగలిగాడా లేదా, ఇలాంటి విషయాలన్నీ కొంచెం ఫన్ అండ్ థ్రిల్లింగ్ గా అలా సాగిపోతుంది మూవీ. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే అక్కడక్కడ కొంచెం స్కిన్ షో అయితే ఉంది. అది గానీ స్కిప్ చేయగలిగితే ఈ మూవీని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఫైనల్ గా ఈ మూవీ మీకు G5 లో స్ట్రీమ్ అవుతుంది. ఒక బాగా బలిసిన ఫ్యామిలీ, ఆ ఇంట్లో ఆ హౌస్ వైఫ్ డిప్రెషన్ కి గురై హ్యాంగ్ చేసుకుంటుంది. అయితే ప్రొసీజర్ ని కంప్లీట్ చేయడానికి ఆ ప్లేస్ కి డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది పోలీసులు అయితే ఎంటర్ అవుతారు. అలాంటి సీన్ లో అక్కడికి ఎంటర్ అయిన పోలీస్ ఆఫీసర్ విక్రమ్ ఆ సీన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ని ఎలా పర్యవేక్షించాడు, అసలు తను నిజంగా డిప్రెషన్ కి గురై హ్యాంగ్ చేసుకుందా లేకపోతే దాని వెనక ఎలాంటి రీజన్స్ ఉన్నాయి, తను ఎలాంటి హర్డల్స్ ఫేస్ చేసింది, అసలు బ్లైండ్ స్పాట్ ఏంటి. జనరల్ గా డ్రైవింగ్ లో మనకి ఏమైనా కనబడకపోతే దాన్ని బ్లైండ్ స్పాట్ అంటాం. మరి అలాంటి బ్లైండ్ స్పాట్ ఈ సీన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో ఎందుకు ఉపయోగించారు, అంటే ఆ సీన్ లో ఇంకెవరైనా కనబడకుండా ఉన్నారా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ బ్లైండ్ స్పాట్ మూవీని అయితే చూడాలి. నవీన్ చంద్ర లీడ్ రోల్ లో మిమ్మల్ని తప్పకుండా అలరిస్తాడు. అయితే ఒకరు కన్ఫామ్ వీళ్ళే చేశారు ఇదంతా అని అనుకున్న ప్రతిసారి ఇంకొకరు ఉన్నారని అలా తీసుకెళ్లే విధానం అందరికీ నచ్చకపోవచ్చు, గానీ రొటీన్ మూవీస్ కన్నా ఇదొక టేకింగ్ అని మీరు గమనించాలి. అండ్ ఈ మూవీలో వచ్చిన కొన్ని ట్విస్టులు కూడా మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది. కానీ స్క్రిప్ట్ ఇంకొంచెం మల్టిపుల్ ఫోల్డ్స్ క్రియేట్ చేసి ఇంకొంచెం గ్రిప్పింగ్ గా చేసి ఉంటే ఇంకా బాగున్నాం. బట్ ఎనీహౌ ఇప్పుడైతే ఒకసారి తప్పకుండా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ కూడా ఏమి లేదు కాబట్టి ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయండి. బట్ థ్రిల్లర్ అండ్ ఇన్వెస్టిగేషన్ టైప్ ఆఫ్ మూవీస్ ఇష్టపడ్డ వాళ్ళకి మాత్రమే. బాలీవుడ్ లో వచ్చిన తెలుగు సూపర్ కాంబో వెబ్ సిరీస్ రానా నాయుడు సీజన్ 1 లో బూత్ డైలాగులతో బాగా ఫేమస్ అయిన ఈ వెబ్ సిరీస్ ఇది తెలుగు ఆడియన్స్ అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు సీజన్ 2 వంతు దీంట్లోనే అలాగే ఉన్నాయా, అసలు సీజన్ 1 కన్నా సీజన్ 2 బాగుందా, అసలు ఏమైందో తెలియాలంటే ఈ ఫుల్ రివ్యూ అయితే చూడండి. సెలబ్రిటీస్ కి నీడగా వాళ్ళని ఎలాంటి పరిస్థితుల నుంచి అయినా కాపాడి బయటపడేసే రానా నాయుడు ఆ వృత్తి వద్దనుకుని ఫ్యామిలీతో హ్యాపీగా ఉందామని ప్లాన్ చేస్తాడు. ఇలాంటి టైంలోనే తన కొడుకు కిడ్నాప్ కి గురి అవుతాడు. అయితే ఇలాంటి టైంలో తన తండ్రి అయిన నాగా నాయుడు తన మనవడు కిడ్నాప్ విషయంలో హెల్ప్ చేసి మరో కొత్త ప్రాబ్లం లో తన్ని గాని తన ఫ్యామిలీని గాని పడేస్తాడు. అసలు ఆ ప్రాబ్లం ఏంటి, రానా నాయుడు ఆ ప్రొఫెషన్ నుంచి బయటకు వచ్చి ఇంకే ప్రొఫెషన్ ని ఎంచుకున్నాడు, దాని వల్ల తనకి గాని వాళ్ళ కుటుంబానికి గాని ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు, వాటి నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ సీజన్ 2 అయితే చూడాలి. ఇక సీజన్ 1 లానే సీజన్ 2 కూడా బాగానే ఆకట్టుకుంది. అంటే సీజన్ 1 నచ్చితే ఖచ్చితంగా సీజన్ 2 అయితే చూడండి. ఇంకా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా మిమ్మల్ని నెక్స్ట్ సీజన్ కోసం ఎదురు చూసేలా ఖచ్చితంగా
విచిత్రంగా చేస్తుంది. అండ్ అడల్ట్ కంటెంట్ అయితే అక్కడక్కడ కొంచెం ఉంది కాబట్టి ఫ్యామిలీతో అయితే పెద్దగా అడ్వైజబుల్ అయితే కాదు. ఫైనల్ గా ఈ వెబ్ సిరీస్ ని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. కొన్ని సార్లు వచ్చే సరికొత్త కాన్సెప్ట్ మిమ్మల్ని అయితే ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. అది కూడా టెలివిజన్ కి సంబంధించింది అయితే. అంతకు ముందు వచ్చిన 13B సీరియల్ చుట్టూ తిరిగి ఫన్ తో పాటు హర్రర్ ని కూడా జనరేట్ చేస్తూ మంచి థ్రిల్లింగ్ గా మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంది. ఇప్పుడు ఇంచుమించు అలాంటి కాన్సెప్ట్ మీద వచ్చిన మరో మూవీ శుభం. ఆ ఊర్లో రాత్రి 9కి వచ్చే సీరియల్ చూసి ఆడవాళ్ళంతా అదొక విచిత్రంగా దెయ్యం పట్టినట్టయితే బిహేవ్ చేస్తుంటారు. అలాంటి టైంలో ఆ మగవాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగింది, అసలు 9 గంటలకి వాళ్ళందరికీ ఏమవుతుంది, వాళ్ళ హస్బెండ్స్ దీని నుంచి వాళ్ళ ఫ్యామిలీస్ ని ఎలా కాపాడుకున్నారు, అసలు ఏం జరిగింది, అక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళకి ఏం అర్థం కాక ఒక మంత్రగత్తె సహాయం కూడా కోరుకుంటారు. అయితే తను ఇచ్చిన హెల్ప్ వీళ్ళకి ఉపయోగపడిందా లేదా, ఇలాంటి విషయాలన్నీ చాలా ఫన్నీగా సరదాగా సాగిపోద్ది శుభం. అయితే కంప్లీట్ గా చూసాక ఈ మూవీ అయితే మరీ సూపర్ అని కాదు కానీ ఒక్కసారి అయితే తప్పకుండా చూడొచ్చు. మెయిన్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే తప్పకుండా నచ్చుతుంది. అయితే మరీ హర్రర్ సీన్స్ భయపెట్టినట్టయితే ఉండదు, అలాగే కామెడీ పడి నవ్వేంత అయితే ఉండదు. ఓకే పర్లేదు అన్నట్టుగా రొటీన్ సినిమాల నుంచి కొంచెం డీవియేషన్ గా పర్లేదు అనేలా ఉంటుంది ఈ మూవీ. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే మీకు Jio+ హాట్‌స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది. స్పోర్ట్స్ మీద మూవీస్ వచ్చి మనకు చాలా రోజులైంది. అది కూడా మనకు తెలుగులో దొరికేదైతే ఇంకొంచెం రేర్ అనే చెప్పాలి. రీసెంట్ గా ఓటీటీలోకి అలాంటి మూవీనే దర్శనమిచ్చింది. ఆ మూవీ పేరు జిమ్ఖానా. సరదాగా ఫ్రెండ్స్ తో ఈ మూవీని థియేటర్ లో చూస్తే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అయితే ఓటీటీలో ఓకే పర్లేదు అన్నట్టుగా ఒక్కసారి అయితే తప్పకుండా చూడొచ్చు. చదువులో అంతంత మాత్రమే ఇన్ కేస్ అసలు ఏం రాణించలేని కొంతమంది స్టూడెంట్స్ స్పోర్ట్స్ కోటాలోకి వెళ్దామని ఏదో ఒక స్పోర్ట్స్ ని ఎంచుకుందామని బాక్సింగ్ అయితే ఎంచుకుంటారు. ఆ బాక్సింగ్ కోసం ఆ స్టూడెంట్స్ పడిన పాటలేంటి, చివరికి వాళ్ళు అనుకున్నట్టు నేషనల్ టోర్నమెంట్ కి వెళ్ళగలిగారా లేదా, వాళ్ళ లైఫ్ లో ఉన్న పేరెంట్స్ గానీ గర్ల్ ఫ్రెండ్స్ గానీ వాళ్ళ ఎయిమ్ కి అడ్డుపడ్డారా లేకపోతే ఎసెట్ అయ్యారో తెలియాలంటే ఈ మూవీని చూడాలి. రెగ్యులర్ గా చూసిన స్పోర్ట్స్ డ్రామాలో అయితే మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే వీళ్ళే కదా గెలుస్తారు లాస్ట్ కి. కానీ ఈ సినిమాలో ఇలాంటివి కుదరవు. రెగ్యులర్ గా కాకుండా ఇంకొంచెం కొత్తగా ట్రై చేశారు ఈ మూవీ. అందుకని ఈ మూవీ మంచి కమర్షియల్ సక్సెస్ కూడా అయింది. అయితే ఈ మూవీ అందరికీ ఎక్కకపోవచ్చు, ఎందుకంటే పక్కా స్టూడెంట్ టైప్ ఆఫ్ నేచర్ మీద నడిచేది. సో మెయిన్ గా క్లైమాక్స్ లో వచ్చే పోర్షన్స్ మాత్రం మిమ్మల్ని ఫుల్ సాటిస్ఫై అయితే చేస్తుంది. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే సోనీలో లేదా స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, బట్ ఓన్లీ స్పోర్ట్స్ డ్రామా ఓకే అనుకుంటే. అసలు ఈ కన్నన్ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఎవరు పంపిస్తే వచ్చాడో తెలియదు. అలాంటి కన్నన్ తనకి తెలియని ఒక కొత్త కంట్రీకి అయితే వెళ్తాడు. యోగి బాబుని నమ్ముతాడు. అయితే అంత మంచి గురువు చేతిలో పడిన ఈ శిష్యుడు ఎలాంటి పనులు చేశాడు, తన గురువుకి గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవరా? అది కాదండి, గుండెల్లో ఎలా తిన్నాడో తెలియాలంటే ఈ ఏస్ మూవీని అయితే చూడాలి. ఈ ఏస్ మూవీ ఫుల్ టైం పాస్. ఫస్ట్ డే థియేటర్ లో చూసినప్పుడు మరీ సూపర్ గా అనిపించకపోయినా ఫుల్ టైం పాస్ అయితే అందించింది. కొన్ని ల్యాగ్ సీన్స్ అండ్ బోరింగ్ సీన్స్ అయితే ఉన్నాయి. ఆ సీన్స్ గానీ స్కిప్ చేయగలిగితే ఈ మూవీ మీకు ఫుల్ టైం పాస్. మెయిన్ గా యోగి బాబు అండ్ విజయ్ సేతుపతి వాళ్ళ పెర్ఫార్మెన్స్ తో వాళ్ళిద్దరు కాంబోతో మిమ్మల్ని పక్కా నవ్విస్తూనే థ్రిల్ కు గురి చేస్తారు. అయితే ఎక్కడి నుంచో వచ్చిన ఈ కన్నన్ తనకు ఒక అమ్మాయి పిచ్చగా నచ్చుతుంది. తన కోసం తను ఎలాంటి డేరింగ్ స్టెప్స్ అయితే తీసుకున్నాడు, ఎలాంటి వలయంలో చిక్కాడు, ఆ వలయం నుంచి బయట పడగలిగాడా లేదా, ఇలాంటి విషయాలన్నీ మంచి థ్రిల్లింగ్ రైడ్ లా అనిపిస్తుంది. అండ్ విజయ్ సేతుపతి మూవీస్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా చూడొచ్చు. ఎటువంటి వల్గర్ సీన్స్ గానీ న్యూడిటీ గానీ అస్సలు ఉండదు. ఫ్యామిలీతో చూసేలా ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ ఇంట్రడక్షన్ ని అలా మెయింటైన్ చేస్తూ సెకండ్ హాఫ్ వచ్చే థ్రిల్లింగ్ సీన్స్ అండ్ కామెడీ సీన్స్, మెయిన్ గా చేజింగ్ సీన్స్ మిమ్మల్ని తప్పకుండా నవ్విస్తాయి. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. రీసెంట్ గా తెలుగులో డైరెక్ట్ గా రిలీజ్ అయిన పోలీస్ ఇన్వెస్టిగేషన్ టైప్ ఆఫ్ థ్రిల్లర్స్ అయితే మనకి తక్కువగానే వచ్చాయనిపించాలి. అలాంటి ఒక లోటునైతే ఈ 11 మూవీ అయితే మనకి తీర్చింది. మలయాళంలో రిలీజ్ అయ్యి బంపర్ హిట్ రాత్సన్ టైప్ ఆఫ్ మూవీస్ పందాలోనే ఈ మూవీ కూడా చేరుతుంది. అయితే మనకు తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొన్ని సాంగ్స్ మాత్రం అనవసరంగా పెట్టారనిపించింది. అవి కానీ ఇంకొంచెం క్రిస్ప్ గా అయ్యి ఇంకా బాగా ఆకట్టుకునేది జనాల్ని. ఇప్పుడు కూడా బానే ఉంది. అంటే పూర్తిగా కాన్సెప్ట్ మీద కాకుండా కొంచెం డివేట్ అయినట్టు అనిపిస్తుంది మధ్యలో. బట్ ఓవరాల్ గా ఈ మూవీ మిమ్మల్ని పక్కా సాటిస్ఫై చేస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు గానీ అది రివీల్ చేసే విధానం గానీ మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ మిడిల్ లో వచ్చిన ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కూడా మీకు తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చిన కొన్ని ల్యాగ్ సీన్స్ గానీ స్కిప్ చేసినట్టయితే ఈ మూవీ మీకు ఫుల్ టైం పాస్. అండ్ అడల్ట్ కంటెంట్ కూడా అంతగా ఏమీ లేదు. అండ్ ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అండ్ నేను ఇప్పుడు చెప్పిన మూవీస్ లో మీకు ఏది నచ్చిందో, ఒకవేళ ఆల్రెడీ చూసి ఉన్నా మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మన టైప్ ఆఫ్ కంటెంట్ కూడా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.